మేము డబ్బు కోసమో, పేరు కోసమో ఇక్కడికి ఇలా వచ్చి చెప్పటం లేదు అని భూమి ఏడుస్తూ ఉంటే, చూడండి దయచేసి మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కన్నీళ్ళకి నేనేమి కరిగిపోను. నా ఫ్యాన్స్ నా కోసం ఎంత కన్నీళ్లు కారుస్తారో తెలుసా? జస్ట్ నేను ఒక లుక్ వేయటం కోసం, నేను ఒక టచ్ ఇవ్వటం కోసం వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. నేను ఇలాంటి ఎమోషన్స్ అన్నింటికి కూడా అస్సలు పట్టించుకోను, కరిగిపోను కూడాను. నా ఫ్యాన్స్‌ని నేను సంతోషపెట్టడం యాస్ ఎ పాప్ సింగర్ అది నా బాధ్యత. కాబట్టి దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంటూ దండం పెట్టడంతో ఇక భూమి అత్తయ్య రండి అంటూ శారదని చేయి పట్టుకొని గార్డెన్లోకి తీసుకువస్తుంది. అమ్మ భూమి, వాడు నా కొడుకు గగనేనని నాకు అర్థమవుతుంది. వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావటం లేదు. వాడు మారిపోయాడమ్మ భూమి. అసలు ఎందుకు నన్ను గుర్తుపట్టడం లేదు? తల్లిగా నేను నా కొడుకుని గుర్తుపట్టలేనా చెప్పు అని శారద అంటే, అత్తయ్య అక్కడ ఉన్నది మన బావే అత్తయ్య. కానీ బావ గతం మర్చిపోయినట్లు ఉన్నారు. బావ జలపాతం పైనుండి కింద పడిపోయాడు కదా! అప్పుడు తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయినట్లు ఉన్నారత్తయ్య. అందుకే మనము ఎవరమో గుర్తుకు రావటం లేదు అని భూమి అంటుంది. అవునా భూమి, నువ్వు చెప్పింది నిజమా? వాడు మనల్ని గుర్తు పట్టటం లేదా? అందుకేనా? మరి ఎలాగమ్మా వాడికి మనల్ని గుర్తుకు చేయటం అని శారద అంటుంది. అదే అత్తయ్య నేను కూడా ఆలోచిస్తున్నాను. అప్పుడు గతం గుర్తుకు చేశామనుకో బావకి మళ్ళీ తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా గతం గుర్తుకు చేయాలత్తయ్య అని భూమి అంటుంది. గగన్‌కి గతం ఎలా గుర్తుకు చేయాలి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత పూరి ఇంటికి వచ్చి అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో పూరి, ఇక్కడ మీ అమ్మ లేదు పూరి అని తార అంటుంది. ఏమైంది? మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందని పూరి అడగటంతో, మీ అన్నయ్య కనిపించటం లేదని మీ అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడకి బాగు చేయటం కోసం మీ నాన్న మీ అమ్మని ఊటీకి తీసుకువెళ్ళాడు. ఇక మీ అమ్మ ఇక్కడికి తిరిగి రాదు. ఇక్కడ గగన్ లేడు, మీ అమ్మ లేడు. మిగిలింది నువ్వు ఒక్కదానివే. అంటే ఇక్కడ ఈ ఇండ్లు, తర్వాత ఆఫీస్, ఆస్తులు మొత్తం కూడా ఎవరికి సొంతమవుతాయి అనుకుంటున్నావు? దీనికి ఓనర్‌ని ఇక మీదట నేనేనని తార కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేంటి అని పూరి నిలదీస్తూ ఉంటుంది. అవును, ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తులన్నీ ఎవరికి సొంతమవుతాయి? నీకే కదా సొంతమయ్యేది. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు. ఇక్కడ ఈ ఇంట్లో 2 గదులున్నాయి. ఒకటి గగన్‌ది, ఒకటి నీది. ఇప్పుడు గగన్ రూము మా అన్నయ్య తీసుకుంటాడు. మీ అమ్మ రూము నేను తీసుకుంటాను. అంతే కదా అన్నయ్య! ఇక మీదట ఈ ఆస్తులన్నింటికి మనమే కదా హెడ్ అని తార చెప్తుంటే, ఏంటి తార ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వెలా హెడ్ అవుతావు? అయినా కూడా ఈ ఆస్తులన్నీ మా అన్నయ్యవి. తర్వాత నాకెలా చెందుతాయి? మా అన్నయ్య భార్య భూమి వదినకు మాత్రమే ఈ ఆస్తులన్నీ చెందుతాయి. నీకు చెందను కాక చెందవు అని పూరి చెప్తుంది. భూమి వదిన ఇక్కడికి వచ్చిందంటే మీ ఇద్దరిని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వదు. అసలు మా అన్నయ్య, మా అమ్మ లేని ఇంటిని ఇలా ఆక్రమించుకోవటం అసలు కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా భూమి వదినకే చెందుతాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా అని పూరి చెప్తుంటే, ఇక తారాకి కోపం ఎక్కువైపోతుంది. వెంటనే పూరి జుట్టు పట్టుకొని, ఏంటే ఎవరే నీకు వదిన అని నిలదీస్తూ ఉంటుంది. అవును, మా అన్నయ్యని పెళ్లి చేసుకున్న భూమి నాకు వదినే కదా అని పూరి అంటే, కాదు, నీకు భూమి వదిన కానే కాదు. నీకు అయితే గీతే వదిన్ని నేను మాత్రమే అవుతాను. నన్ను తాళి కడతాను, పెళ్లి చేసుకుంటానని పెళ్లి పీటల వరకు తీసుకువచ్చి గగన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనస వాచా కర్మణ నేను గగనే భర్త అని అనుకుంటున్నాను. నేను మాత్రమే నీకు వదిన అని తార అంటే, కానీ మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టలేదు కదా! భూమి మాత్రమే నా వదిన అని పూరి అంటుంది. నేను చెప్తున్నాను కదే! గగన్ నా భర్త. నువ్వు నన్ను వదిన అని పిలవాలి. నేను మాత్రమే నీకు వదిన్ని. ఈ ఇండ్లంతా కూడా ఇప్పుడు నాదే. నేనే ఈ ఇంటిని అనుభవిస్తాను. ఎవరు వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తాను అని తార చెప్తుంటే, కానీ చట్టం కూడా ఒప్పుకోదు అని పూరి చెప్తుంది. ఏంటి చట్టాలు ఒప్పుకునేది? ముందు నువ్వు వెళ్ళి ఇంటి పని, వంట పని చేసి పెట్టు అని తోసిపడేస్తుంది. తారా, పూరి చెప్పింది కరెక్టే. ఇప్పుడు భూమి మెడలోనే కదా గగన్ తాళి కట్టాడు. ఒకవేళ భూమి ఇక్కడికి వస్తే మనల్ని ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండటం మంచిది కాదేమోనని ధ్రువ అంటే, అయ్యో అన్నయ్య, ఆ భూమి మనల్ని ఈ ఇంట్లో నుంచి ఒక్క ఇంచి కూడా కదపలేదు. నేను చూసుకుంటాను అని తారా చెప్తుంది. తర్వాత అపూర్వ బట్టలుతుకుతూ నక్షత్ర, నక్షత్ర ఒకసారి ఇలా రామ్మా అని పిలుస్తూ ఉంటుంది. పాత నక్షత్ర ప్లేస్‌లో కొత్త నక్షత్రని మనకి చూపిస్తూ ఉంటారు. నేనే వస్తుంటే నువ్వే పిలుస్తున్నావు మమ్మీ అని నక్షత్ర అంటుంది. అన్నట్లు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఒక 2,00,000 ఇవ్వవా అని నక్షత్ర అంటే, ఏంటి 2,00,000? నా దగ్గర పైసా చిల్లి గవ్వ కూడా లేవు. మీ నాన్న నాకు ఖర్చుల కోసం 2,000కు మించి పైసా కూడా ఇవ్వడు. నా పరిస్థితి నీకు అర్థమవుతోందా అని అపూర్వ అంటే,
అవును కదా మమ్మీ, నేను మర్చిపోయాను. నీ దగ్గర డబ్బులు లేవు కదా! ఇలా ఉండేదానివి ఇలా అయిపోయావు. సరే, నీ చేతులు చూడు ఎంత బాగున్నాయో, ఒకసారి నీ చెయ్యి ఇవ్వు అని చేతికున్న బంగారు గాజుని తీసేసుకుంటుంది. "హే నక్షత్ర, ఏం చేస్తున్నావు?" అని అపూర్వ అరుస్తూ ఉంటే, "మమ్మీ, పని చేసుకునే నీకు ఈ బంగారు గాజు ఎందుకు? వచ్చేటప్పుడు ఓ డజను మట్టి గాజులు తీసుకొస్తానులే, అవి వేసుకుందువు. ఇప్పుడు నాకు పని ఉంది, నేను వెళ్తున్నానంటూ బాయ్ అంటూ నక్షత్ర వెళ్తుంది. అరే ఇప్పుడే ఈ ఫోన్ రావాలా అని హలో అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, "అత్తయ్య అత్తయ్య" అని సూర్య పిలుస్తూ ఉంటాడు. "హే చిచి, ఎవరు నీకు అత్తయ్య?" అని అపూర్వ అరుస్తూ ఉంటే, "నేనే అత్తయ్య, సూర్యని" అని సూర్య చెప్తాడు. "నీకింకా పెళ్లి కాలేదు బాబు, నన్ను అత్తయ్య అని పిలవటానికి ఛీ, ఆ మాట వింటేనే చాలా కోపం వస్తోంది. ఇంకా ఎక్స్ట్రాలు చేశావంటే నిన్ను కూడా బట్టలు ఉతికేసినట్లు ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త" అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. "అదేంటి అత్తయ్య, ఈరోజు కాకపోయినా రేపైనా అత్తయ్య అని పిలవాల్సిందే కదా" అని సూర్య అంటే, "ఇదిగో సూర్య, ప్రతి ఒక్కరికి నేనంటే లెక్క లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేను ఎంత బిజీగా ఉన్నానో తెలుసా? అయినా నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా" అని అపూర్వ చెప్తుంటే, "మీరే కదా భూమినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారని" సూర్య అంటాడు. "చేస్తాను చేస్తాను, కానీ ఇప్పుడు కాదు కదా! కాబట్టి నువ్వు నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు, నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నానంటూ అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది. చాలా హర్ట్ అయినట్లు ఉంది, ఉండు ఇప్పుడే చెప్తాను అని ఒక వీడియో మెసేజ్ని సెండ్ చేస్తాడు. "నాకు సుపారీ ఇచ్చింది మరెవరో కాదు, శరత్చంద్ర గారి భార్య అపూర్వ" అని రౌడీ సాక్ష్యం చెప్పిన వీడియోని అపూర్వకి పంపించటంతో, "అబ్బా వీడేంటి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు" అని అపూర్వ ఫోన్ చేసి, "ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా" అని అపూర్వ తిడుతూ ఉంటుంది. "చూడండి, వెంటనే ఇది నేను మీ భర్త శరత్చంద్ర గారికి పంపించేనా" అని సూర్య అంటే, "నేను పెళ్లి చేస్తానని చెప్పాను కదా, దానికి కాస్త సమయం పడుతుంది. నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయకు, నేను చెప్పిన పని పూర్తి చేస్తానులే, ఇప్పుడు కాదు, కాస్త సమయం పడుతుంది" అంటూ అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఆకాష్, "కమాన్, నాతో పాటి నువ్వు కూడా ప్రాక్టీసింగ్ చెయ్యి" అని గిటార్ పట్టుకొని పాట పాడుతూ ఉంటాడు. అయితే సోను సైలెంట్గా నిలబడి ఉంటుంది. "ఏంటి సోను, కమాన్, నాతో స్టేజ్ నువ్వు షేర్ చేసుకోవాలి కదా" అని ఆకాష్ అంటే, "నీకు నేనెందుకు చెప్పు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నిన్న రాత్రి వచ్చారు కదా ఆ భూమి, శారద" అని సోను నిలదీస్తూ ఉంటుంది. "చూడు, వాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళని నేను తిట్టి పంపించేశాను" అని ఆకాష్ అంటే, "లేదు, వాళ్ళు నీ వాళ్ళే, నువ్వే అబద్ధం చెప్తున్నావు, నేను నిన్న విన్నాను కదా" అని సోను అంటుంది. "చూడు, నేను పాప్ స్టార్‌ని. నాలాంటి వాళ్ళ కోసం ఎంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఫేక్. వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. అందుకే నేను పంపించేశాను. రేపు మన షో క్లిక్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా! నువ్వు నా డాన్స్ పార్ట్నర్‌వి. కమాన్, నేను నిన్ను తీసుకువచ్చిందే అందుకు. మనం ఫ్రెండ్స్‌మి" అని చెప్తుంటే, "అయితే ఒక కండిషన్ మీద నేను నీతో స్టేజ్ షేర్ చేసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి" అని సోను కండిషన్ పెడుతుంది. "చూడు, పెళ్లి వేరే, ప్రొఫెషన్ వేరే. నా మాట వింటావా లేదా" అని నచ్చచెప్పటంతో, "సరే ఓకే, అయితే నీతో షేర్ చేసుకుంటాను" అని సోను చెప్తుంది. అప్పుడే భూమి బావా బావా అంటూ పిలుస్తూ ఉంటుంది. "అదిగో మళ్ళీ వచ్చేసింది" అని సోను అంటుంది. "ఏయ్ ఏంటి, నువ్వేంటిక్కడ, మళ్ళీ ఎందుకు వచ్చావు" అని ఆకాష్ అరుస్తూ ఉంటే, "చూడు, ఇందాకే మా మధ్య ఏమీ లేదని చెప్పావు, తనేమో నీ భార్యని చెప్తోంది" అని సోను అంటే, "అవును, నేను గగన్ బావ భార్యనే" అని భూమి చెప్తుంది. "షిట్" అంటూ సోను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ టార్చర్ చేయడానికి వచ్చావా? నేను తనని బతిమలాడి ఇక్కడికి తీసుకొచ్చాను, మళ్ళీ తను హర్ట్ అయిపోయి వెళ్ళిపోయింది, అంతా నీ వల్లే" అని ఆకాష్ తిడుతూ ఉంటే, "ఏంటి బావ, నా వల్ల హర్ట్ అయిపోయి వెళ్ళిపోయిందా? నేనేం చేశాను బావ, నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని, అదే కదా నేను చెప్పాను" అని భూమి చెప్తుంటే, "షిట్" అంటూ ఆకాష్ మండిపడుతూ ఉంటాడు.